హలో క్రియేటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూడండి. లైవ్ ప్రూఫ్ చూపిన తర్వాత నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు దేనికోసం ఈ వీడియో చేస్తున్నాను ఏంటి అని మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి, స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా. వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే. మీరు కానీ ఇక్కడ చూసినట్లయితే చూడండి, 204 రోజులు అనేది నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను అనమాట మన ఛానల్. సో మన ఛానల్లోని ట్యుటోరియల్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసేవాళ్ళని. సో ఇక నుంచి ఇది వరకు నేను అప్లోడ్ చేసిన కంటెంట్ ఒక ఎత్తు అయితే, ఇక నుంచి నేను తీసుకురాబోయే కంటెంట్ మరో ఎత్తు అనమాట. అంత మంచి క్వాలిటీ కంటెంట్, అంత మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నా. సో ప్రతిరోజు కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తానన్నమాట. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇక నుంచి నేను తెచ్చే కంటెంట్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనమాట. వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ ఎట్లా చేసుకోవాలి, వాచ్ అవర్స్ ఎట్లా పెంచుకోవాలి, మన ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, అసలు మన ఛానల్ ఎట్లా గ్రో ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఏంటంటే మీ ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే బయోలో మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు మెసేజ్ చేయండి, నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానన్నమాట. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే అసలు నేను ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేకపోయినంటే, దాదాపు దీని వెనకాల నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఆ 2 ఛానల్స్లో నేను వర్క్ చేస్తూ దాంట్లో వీడియో అనేది పెడుతూ సో ఒక్కడిని కనుక, సో దానివల్ల ఇక్కడ వీడియో చేయలేకపోయా, వీడియో అనేది దానికోసం అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. ఈ మన ఛానల్లో ట్యూటోరియల్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసేవాడిని, కానీ అందులో అయితే యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ అనేది అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. రీసెంట్గానే ఒక ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో కూడా జస్ట్ 3 monthsలో మోనిటైజేషన్ కంప్లీట్ చేస్తాను అనమాట. సో మీరు కూడా మీ ఛానల్ని త్వరగా మోనిటైజేషన్ని కంప్లీట్ చేసుకోవాలి, మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది ఇక నుంచి మీ ముందుకు తీసుకురాబోతున్నాను అనమాట. మీరు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో న్యూ క్రియేటర్ అని కామెంట్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను తెచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఆల్రెడీ నా ఛానల్ది మోనిటైజేషన్ అయిపోయింది కనుక. సో నేను ఎట్లా మోనిటైజేషన్ చేశాను, వాచ్ అవర్స్ ఎట్లా త్వరగా కంప్లీట్ చేశాను, అండ్ చాలామందికి 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది, కొందరికి అయితే తొందరగా కంప్లీట్ అవుతుంది. దెన్ వాచ్ అవర్స్ విషయానికి వచ్చినట్లయితే చాలామందికి 1.5 year లేదా కొందరికి 2 years కూడా పట్టవచ్చు. బట్ 3 monthsలో లేదా 28 daysలో కూడా కంప్లీట్ చేయొచ్చు. అది కూడా నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ఇక నుంచి మీ ముందుకు తీసుకురాబోతున్నా. సో దానికోసం మీరు అలాంటి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది కనుక కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నేను వీడియో అనేది అప్లోడ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. నా 2 ఛానల్స్లోని వర్క్ చేస్తూ ఇది నాకు 3వ ఛానల్ అనమాట. ఈ 3వ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నుంచి ప్రతిరోజు కొత్త ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే మీ ముందుకి ప్రతిరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు కానీ క్లిక్ చేసి చూసినట్లయితే వీడియోని ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఇదనమాట. సో మీరు కానీ ఏదైనా డౌట్ అడగాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కమెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియోని చేసి మీ ముందుకు తీసుకొస్తాను, లేదా కమెంట్ సెక్షన్లోనే ఆన్సర్ చేస్తాను అనమాట. సో మన ఛానల్ కానీ మీకు యూజ్ అనిపిస్తుంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.